Thank you for taking time and coming here for the launch of Hello Cinemas. మొదటిగా నేను అరవింద్ గారి గురించి ఇన్నింటి వరకు ఆయన ఒక సక్సెస్ఫుల్ నిర్మాత, స్మూత్ బిజినెస్ మ్యాన్, షార్ప్ మైండ్, అది ఇది నిలుస్తారు. ఆయన్ని నిజమే. బట్ వాటితో పాటు ఒక తక్కువ తెలిసిన యాంగిల్ ఉంది. అదేంటంటే ఆయన ఒక సినిమా భక్తుడు, సినిమా ప్రేమికుడు. ఒక భక్తుడు తను ఎంతో ప్రేమించే వృత్తి పైన ఒక గురి కట్టేలా ఉంటుందో అదే సినిమా హలో సినిమా. ఇది మా నాన్నగారు తెలివిగా డ్రీమ్ అండ్ విజన్. అండ్ ఆయన ఈ ప్రాజెక్ట్ స్టోర్ వేసినప్పుడు ఆయన డ్రీమ్ ఇది కేవలం ఒక థియేటర్ కాకూడదు, ఇది హైదరాబాద్కి మన తెలుగు రాష్ట్రాలకి ఒక కల్చరల్ సెంటర్ అవ్వాలని చెప్పి. అందుకే మీరు బయట రిలేటివ్స్ జనరల్ అందరూ యాడ్ చేసుకుంటూ ఉంటారు. మేము కానీ మా నాన్నగారి కోరిక ప్రకారం దాంట్లో తెలుగు సినిమా చరిత్ర గురించి, మనం గొప్పగా గుర్తించుకునే దర్శకుల గురించి, నిర్మాణం గురించి, నటుల గురించి ప్రజెంటేషన్ తయారు చేసి నడుపుతూనే ఉన్నాం. ఆయన కోరిక ఏంటంటే ఇక్కడికి వచ్చి సినిమా చూసే ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్ళేటప్పుడు తెలుగు సినిమా గొప్పతనం గురించి 4 విషయాలు తెలుసుకుని వెళ్ళాలని చెప్పి. సో అటువంటి ప్రేమతోటి, తెలుగు సినిమా పట్ల ప్రేమతోటి, సినిమా పట్ల గౌరవంతో కట్టిన కాంప్లెక్స్ సినిమా ఆలోచన. సో ఉత్సవ థియేటర్ కాకుండా తెలుగు సినిమాలు జరిగే ప్రతి ఫంక్షన్, ఈవెంట్కి ఒక ఇల్లు కావాలి. సో ఇండస్ట్రీ మొత్తం ముందుకు వచ్చి ఈ సెలబ్రేషన్స్ అన్ని మాతో పాటు షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. చాలా మంది ఇప్పుడు ఆయన తీసిన సంస్థలు కానీ, లేకపోతే ఆయన తీసిన సినిమాలు కానీ, ఆయన స్థాపించిన సంస్థలతో పాటు ఆయన లెగసీలోకి ఇది కూడా ఒక భాగంగా చేరుతుంది. వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అరవింద్ గారి లెగసీ విషయానికి వస్తే, తెలిసిన వాళ్ళు బయట అందరు నన్ను అడుగుతుంటారు, నువ్వు ఏమి సినిమా తెలియదు ఇప్పటి వరకు, ఆయన లెగసీ నువ్వు ఎలా మోస్తావు అని చెప్పి. అరవింద్ గారి లెగసీ మా ముగ్గురు కొడుకులు చాలా ఇష్టంగా మోసే బాధ్యత. అది కొంచెం అప్పుడప్పుడు బరువుగా కూడా ఉంటుంది. బట్ మాతో పాటు ఆ బరువు మాకు మోయడానికి దేవుడు మాకు ఒక అక్కనిచ్చాడు, విద్య. దాంతోపాటు స్నేహితులు, మా బన్నీవాసు గారు కానీ, మా నాన్నగారు స్నేహితులు మూర్తి గారు కానీ, మా కజిన్ తేజ కానీ, మా సీను కానీ, మాతో పాటు ఆ పల్లకి ఆ బరువును మోయడానికి వీళ్ళందరూ నాతో పాటు ఉన్నారు. బట్ నాకు తెలిసి వీటన్నిటికీ మించిన ఇంకొక లెగసీ ఉంది మా నాన్నగారిది, అది ఎవరికి తెలీదు. ఆయనకున్న ఎంతోమంది స్నేహితుల్లో నలుగురు, ముఖేష్ ఉదేశి గారు, రామారావు గారు, మా సిఏ జగన్నాథ్ గారు అండ్ మా బన్నీవాసు, వాళ్ళ కొడుకులకి అరవింద్ అన్న పేరు పెట్టుకున్నారు. నాకు తెలిసి దేర్ ఇస్ నో గ్రేటర్ వే సంబడి కెన్ ఎక్స్ప్రెస్ లవ్ ఆర్ గ్రాటిట్యూడ్ ఫర్ అనదర్ పర్సన్ దెన్ నేమింగ్ హిస్ సన్ ఆఫ్టర్ హిమ్. సో నాకు తెలిసిన మా ఫాదర్ లెగసీస్లో అన్నిట్లోనూ అతి గొప్పది అదే. సో మేము ఎప్పుడు దాన్ని ఏదో ఒక రోజు దాన్ని అందుకుంటామో లేదని నాకు తెలీదు. సో మా నాన్నగారిలాగే నలుగురికి ఉపయోగపడడం, నలుగురు ప్రేమ పొందడం, నలుగురి నుంచి గౌరవం పొందడం, ఇదే నాకు తెలిసి మేము ముందుకు తీసుకెళ్లాల్సిన లెగసీ. ఐ హోప్ వీ అచీవ్ దట్ త్రూ అవర్ వర్క్ అండ్ అవర్ కండక్ట్. అండ్ మా ఫ్యామిలీలోకి ఒక మైల్ స్టోన్ ఈవెంట్ ఇది. దీనికి టైం తీసుకుని, టైం కేటాయించి వచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఇండస్ట్రీ పెద్దలందరికీ మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు. అండ్ నిజంగానే